మందికి కొత్త ఉద్యోగాలు వస్తే 100 మంది ఉపాధి పోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం. కానీ సంపద సృష్టి గురించి జగన్ ఏమన్నా ఆలోచించాలా? దాని గురించి ఏమన్నా ప్రకటించాలా? రేపొద్దున్న అధికారంలోకి వస్తే మేము సంపద ఎలా ఆయన సృష్టించినా ఈయన సృష్టించలేదనే చెప్తాడు. ఇప్పుడు అంతేనా? 2014 నాటికి మన ఆదాయం 50,000 కోట్ల రూపాయలు, 50 నుంచి 70,000 కోట్ల రూపాయలు పెరిగింది. వీళ్ళకి 25,000 కోట్ల దాకా పెంచారు. జగన్ టైంలో 95,000 నుంచి 1,00,000 కోట్ల దాకా పెంచాడు. ఇప్పుడు వీళ్ళు 1,10,000, 1,20,000 కోట్లకు పెంచారు. సంపద పెరిగేటటువంటి దానంతా అది పెరిగిపోతూనే ఉంటుంది. అయితే సంపదకి మించి ఖర్చు ఉండకూడదు. ఆర్థిక సూత్రంలో ఇది ముఖ్యం. జగన్ టైంలో సంపదకి మించి ఖర్చు అయ్యింది. ఎందుకు? చంద్రబాబు టైంలో తీసుకున్న నిర్ణయం వల్ల. చంద్రబాబు టైంలో ఉద్యోగుల జీతాలు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ చేస్తుంది కాబట్టి పెంచేశారు. 42-43% చేసేశారు. అది 5 ఏళ్ల తర్వాత కేంద్రం భరించలా రెవెన్యూ లోటుగా, 5 ఏళ్లకే అది. అప్పుడు ఏమైంది? 42% ఎక్స్ట్రా పడ్డారు. ఎవరి మీద పడింది? రాష్ట్రం మీద పడింది. 100కి 42 రూపాయలు. పైగా జగన్ వచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు 1,30,000 మందికి, 1,35,000. ఇది అదనం పడ్డాను కదా. మరి ఇదేమైపోయింది? ఇక్కడ వీళ్ళు అనే పాయింట్లో అక్కడే లాజిక్ మిస్ అయ్యేది. ఎక్స్పెండిచర్ అనేటటువంటి, అంటే సంపద ఎవరి హయాంలోనైనా పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతుందని నేను చెప్పను ఎప్పుడు కూడా. సంపద కంటే ఖర్చు ఎక్కువైతే నష్టం వస్తుంది, క్రైసిస్ వస్తుంది. అది ఆంధ్రాలో జరుగుతుంది. సంక్షేమాల పెరుగుద్ది అంటారా ఖర్చు? సంక్షేమమే కాదు నేను అంటోంది, మెయిన్ ఎక్స్పెండిచర్ శాలరీస్, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్. 100కి 110 రూపాయలు ఖర్చు అయితే ఎట్లాగా? అదే కదా, అది ఇప్పుడు సమస్య. రైట్. చూద్దాం మొత్తానికి.